వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, మ్యాథ్స్కి సంబంధించి టాపిక్స్ చెప్పుకుంటున్నాం కదా. సో టీజీ టెట్కి సంబంధించి 30 మే 2024 సెషన్లో మార్నింగ్ సెషన్లో జరిగిన మ్యాథ్స్ బిట్స్ ఒకసారి చూద్దాం. పార్ట్ 1గా వీడియో ఓన్లీ 5 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మరో 5 బిట్స్ చూడండి. రమేష్ ఉదయం 7 గంటల 15 నిమిషాలకు పాఠశాలకు వెళ్ళాడు. మధ్యాహ్నము 1 గంట 5 నిమిషాలకు ఇంటికి తిరిగి వచ్చాడు. సో రమేష్ పాఠశాలకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు గడిపిన మొత్తం సమయం అడుగుతున్నారు. సో మనకి ఎక్కడ మార్నింగ్ AM 7:15 AM. సో 7:15 AM అంటే అప్రాక్సిమేట్లీ 8 AMకి ఎన్ని నిమిషాలు ఉంది? ఇక్కడ 45 మినిట్స్ ఉందన్నమాట. 45 మినిట్స్ ఉంది. సో ఇంకా 8 నుంచి చూడండి, 9, 10, 11, 12, ఓకే, 12, 1 అంతే కదా, 1. సో మొత్తం ఎన్ని అవర్స్? 1, 2, 3, 4, 5 అవర్స్ అనమాట. ఎన్ని అవర్స్? 5 అవర్స్. అండ్ నెక్స్ట్ 05 మినిట్స్. టోటల్ మినిట్స్ ఎంత? 45 + 5 మొత్తం 50 మినిట్స్. అండ్ టోటల్ ఇక్కడ ఏమడిగారు? నిమిషాలలోకి కన్వర్ట్ చేయమంటున్నారు. సో నిమిషాలలోకి 5 అవర్స్. 1 అవర్ = 60 మినిట్స్ అంటే 5 అవర్స్ = 60. దట్ ఈక్వల్ టు 5 6 30, 300 మినిట్స్. 300 మినిట్స్ యాడ్ చేయండి. సో 350 మినిట్స్. ఆన్సర్ ఈజ్ 350 మినిట్స్. 350 మినిట్స్. అదే అవర్స్లో అడిగారనుకో ఆన్సర్ ఏమొస్తుంది? 5 అవర్స్ 50 మినిట్స్. 5 అవర్స్ 50 మినిట్స్. అవర్స్లో అడిగితే, మినిట్స్లో అడిగితే 350 మినిట్స్. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి. 50 మరియు 90ల మధ్య ఉన్న గరిష్ట కనిష్ట ప్రధాన సంఖ్యల భేదము. సో 50 తర్వాత ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటివి చూడండి. 50 తర్వాత ఉన్న ప్రధాన సంఖ్యలు 53 అండ్ అంతే కదా. చూడండి, దీని తర్వాత వచ్చేది 51 అనే నంబర్ ఏంటి? 51 అనేది 3తో డివిజబుల్ అవుతుంది. 52 డివిజబుల్ అవుతుంది. 53 అనేది ఏమన్నా డివిజబుల్ అవుతుందో? దేంతోనూ డివిజబుల్ కాదు. సో 53. నెక్స్ట్ 54 డివిజబుల్ అవుతుంది. 54 అంటే కనిష్ట అడిగారు కదా. సో కనిష్ట తీసుకున్న. గరిష్ట అడుగుతున్నారు 90కి తక్కువ. 89 చూడండి. 89 అనేది ప్రధాన సంఖ్యన సంయుక్త సంఖ్యన ఒకసారి చూడండి. 2తో డివిజబుల్ కాదు, 3తో డివిజబుల్ కాదు, 2తో డివిజబుల్ కాదు, లేదంటే 4తో కాదు, సో 5తో కాదు, 6తో కూడా కాదు, 7తో ఒకసారి చూడండి, 7తో కూడా కాదు, 8తో కూడా కాదు. సో 9, 10, 11 ఇట్ ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. సో కనిష్ట గరిష్ట ప్రధాన సంఖ్యల భేదం 89 అనేది గరిష్ట ప్రధాన సంఖ్య మైనస్ కనిష్ట ప్రధాన సంఖ్య 53 అయితే ఆన్సర్ ఏమొస్తుంది? 9 - 3 6, 8 - 5 3. ఆన్సర్ ఈజ్ 36. అండ్ నెక్స్ట్ చూడండి. అంతర్జాతీయ సంఖ్యామానంలో 10 కోట్లకు సమానమైన సంఖ్య. సో ఫస్ట్ 10 కోట్లు రాద్దామా? 1s, 10s, 100s, ఓకే, 1000s, 10,000s, 10,000s, lakh, 10 lakhs, crore, 10 crores. సో 10 కోట్లే కదా అడిగింది. సో 10 crores అనమాట. చూడండి, 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crores. సో 10 crores సమానమైన అంతర్జాతీయ సంఖ్య. మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ ఏంటి? 3కి యాడ్ అవుతుంది కదా. సో 1s, 10s, 100s, 1000, 10,000, 100,000, million, 10 millions, 100 millions. దట్ ఈక్వల్ టు 100 millions అనమాట. ఓకే, 100 millions. ఓకే, నెక్స్ట్ వన్. 2 సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. 2 సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉంటే వాటి మొత్తము 136 అన్నారు. సో 2 సంఖ్యలు అవేంటివో తెలీదు. రేషియో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే
ఆ సంఖ్యల్ని ఎక్స్తో మల్టిప్లికేషన్ చేస్తాము. ఎక్స్తో మల్టిప్లికేషన్ చేయగా ఆ సంఖ్యలు వస్తాయి. సో ఆ సంఖ్యల మొత్తము మనకి ఇవ్వడం జరిగింది ఏంది, ఆ సంఖ్యల మొత్తం ఎంత అంట 136 అంటే అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది 8x = 136. 8తో ఏమన్నా డివిజబుల్ అవుతుందేమో చూడండి. 8 1 8, 8 7 56. సో x = 17. సో నెక్స్ట్ మనకి ఏం అడిగినారు, కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య అడిగినారు కాబట్టి 17 × 3 51. ఆన్సర్ ఈజ్ 51. ఇక్కడ 17 3s 51. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. సో నేను ఇక్కడ కనిష్ట సంఖ్య అడగడం వల్ల 3x చేశాను, అలాగే గరిష్ట సంఖ్య అడిగితే 5x చేస్తాము వాల్యూ. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ రంజని 27 మీటర్స్ 30 సెంటీమీటర్స్ పొడవు గల ఒక రిబ్బన్ను కొనుగోలు చేశారు. ఆమె ప్రతి అమ్మాయికి 30 సెంటీమీటర్స్ పొడవు గల రిబ్బన్ను ముక్కని ఇస్తే ఆమె రిబ్బన్ని ఎంతమంది అమ్మాయిలకు ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఎంత, 27 మీటర్స్ 30 సెంటీమీటర్స్. సో మొత్తాన్ని నేను సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. 1 మీటర్ = 100 సెంటీమీటర్స్. సో 27 మీటర్స్ = 2700 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ ఇంకా 30 సెంటీమీటర్స్ ఉంది కదా, యాడ్ చేస్తున్నా. దట్ = 2730 సెంటీమీటర్స్ టోటల్. సో ఎంతమంది అమ్మాయిలకి ఇవ్వడం జరిగింది అంటే బై 30 వేస్తామన్నమాట. 30 సెంటీమీటర్స్నే కదా చేస్తున్నది. సో నంబర్ వస్తుందన్నమాట ఇక్కడ, నంబర్ ఆఫ్ గర్ల్స్. సో 330. నెక్స్ట్ 3తో డివిజన్ చూడండి. 3 9s 27, 3 9s 27, 3 1s 3, అంతే కదా, 3 1s 3. ఎస్, 91 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది రిబ్బన్ ముక్కని. 91 మెంబర్స్కి. మీ గనికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.